రాశిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయొచ్చా? వేయచ్చు. జనరలైజ్డ్‌గా ఉంటుందా అట్లా? ఉంటుంది. ఉంటుంది. ఆ! ఉంటుంది. 100% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు మకర రాశిలో ఒకడు జన్మించాడు. అవును. ఓకే. మకర రాశిలో జన్మించాడు. మకరానికి అధిపతి ఎవరండి? ముసలి అంటాం మనం. ముసలి ఆకారం ఉంటుంది కదా అవును. మనకి. అవును. మకరానికి అధిపతి అవును. ముసలి ఉంటుంది. అయితే ఈ ముసలికున్న లక్షణం ఏమిటి? దేన్నైనా గాని పట్టుకున్నదనుకో అంత తేలిగ్గా వదలదు. వదిలిపెట్టదు. నీళ్ళల్లో పట్టు దొరికిందా? నీళ్ళలో పట్టు దొరికిందా? అసలు తిరుగులేదనమాట. ఏనుగును సైతం బంధించేస్తుంది. అదే అది గనక ఒడ్డుకొచ్చిందా? ఒడ్డుకొస్తే చిన్న పిల్లవాడిని చూసినా సరే భయపడుతుందది. భయపడిపోతారు. ఎందుకు భయపడుతుంది? తన దగ్గర శక్తి లేదు కాబట్టి. అవును. కాబట్టి రాశిని బట్టి ఈ లగ్నాల్లో, ఈ రాసుల్లో అతను గనక పుట్టుంటే ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. ఒకడి దగ్గర ఒక ₹1,00,000 అకౌంట్‌లో ఉందనుకోండి. వాడిని అసలు మనం పట్టుకోలేమండి. అవును. అదే వాడు ఆ అకౌంట్‌లో గనక డబ్బు లేదనుకోండి, అస్సలు కుందేలు కంటే దారుణంగా పారిపోతాడు అవును. బయటకొస్తే. అవును. అట్లా ప్రతి ఒక్క లగ్నానికి, ప్రతి ఒక్క రాశికి ప్రత్యేకమైన లక్షణాలున్నవి. ఓహో! సపోజ్ మీరు మకర లగ్నం గురించి చెప్పాను. ఇలాగే సపోజ్ మీకు గురువు లగ్నంలో జన్మించాడు. గురువు లగ్నం అనగా మీన లగ్నం. ఈ మీన లగ్నం గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. గురువు ఏం చేస్తాడండి? విద్యా బోధకుడు, ఉపాధ్యాయుడు, అవును. ఓకే. ప్రవచనాలు చెప్పగలడు, ధర్మశాస్త్రాన్ని వివరించగలడు. కాబట్టి అతనిలో స్వతహాగా ఆ ధార్మిక బుద్ధి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఆ ధార్మిక బుద్ధి వస్తుంది. ఆ ధర్మ ప్రబోధం వస్తుంది. ఓకే. ప్రవచనాలు చేయగలడు. చాలా మందిని మోటివేట్ చేసి ధర్మ మార్గంలో ఉండేలాగా చేస్తున్నారు. అటువంటి లక్షణాలు అలా ఉంటాయి. ఓకే. మీరు ప్రవచనకారులని చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఈ ధనస్సు లగ్నాల్లోనూ, మీన లగ్నాల్లోనూ, గురువు లగ్నాల్లో పుట్టి ఉంటారు వాళ్ళు కూడా. ఆ! కాబట్టి మనకి రాశిని బట్టి ఒక్కొక్కరి మనస్తత్వాన్ని, వాళ్ళ బిహేవియర్‌ని మనం అంచనా వేయొచ్చు. ఆ లగ్నం చూడంగానే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. ఈ నక్షత్రంలో పుడితే ఇలా ఉంటారు. ఈ రాశిలో పుడితే ఇలా ఉంటారు. ఈ లగ్నంలో పుడితే ఇలాంటి క్వాలిటీస్ ఉంటున్నాయి. పర్టిక్యులర్‌గా ఉంటాయి అవి. అవునా? 100% ఉంటాయి. ఓహ్! సూపర్. రైట్ గురూజీ. అట్లాగే ప్రకృతి మనిషి. హ్మ్. ప్రకృతి మనిషిలో భాగమా? ప్రకృతే మనిషా? అసలు ప్రకృతికి మనిషికి ఉన్న ఈ అవినాభావ కనెక్షన్ ఏంటి అసలు? ఓకే. చాలా మంచి ప్రశ్న. ఇది పాంచభౌతికమైన దేహం రా అంటుంటాం ఎగ్జాక్ట్. జనరల్‌గా. అవును. ఓకే. ప్రకృతి మనం అలా విహారయాత్రకో, బయటకో, ఏదన్నా గార్డెన్‌కో ఎళ్ళినప్పుడు ఎందుకు ఇంతలా తాదాత్మ్యత చెందుతున్నాడు అతను? ఎందుకు పరవశించిపోతున్నాడు? దేనికంటే అసలు రహస్యం ఏంటంటే, మీరు ఒక రొట్టె చేసుకోవాలనుకోండి. రొట్టెకి ఏం కావాలి చెప్పండి? గోధుమలు కావాలి. అవును. ఒక దోస చేసుకోవాలి. మనకి బియ్యం కావాలి. కావాలా? కదా! బియ్యంతోనే నువ్వు దోస చేయగలుస్తున్నావు. గోధుమలతోనే గోధుమ రొట్టె చేయగలుస్తున్నావు. కదా! అలాగే ఈ దేహాన్ని కూడా పరమాత్మ ఏం చేశాడు? పంచభూతాలతో ఈ దేహాన్ని నిర్మించాడు. ఓకే. పంచభూతాలనగా మట్టి. మట్టి మనలో ఎక్కడుంది? ఈ దేహం, ఈ శరీరం అంతా దేహమే కూడా, ఈ మట్టి. కండరాలంతా కూడా మట్టే. అవును. ఓకే. అగ్ని. అగ్ని ఎక్కడుంది? మనల్ని అరిగించేది అగ్ని. జఠరాగ్ని రూపంలో అగ్ని ఉన్నాడు. ఓకే. వాయువు ఎక్కడున్నాడు? నిశ్వాస, ఉచ్ఛ్వాసలన్నీ కూడా ఈ గాలి నుండే వస్తున్నాయి. ఓకే. ఆకాశం ఎక్కడుందండి? ఆకాశం ఈ ఉదరంలో ఉంటుంది ఆకాశం. అచ్చా! అచ్చా! ఓకే. నీరెక్కడుందండి? నీరు మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ అవును. 80% వాటర్ ఉంటుంది. అవును. కాబట్టి ఈ పంచభూతాలతో ఈ దేహాన్ని తయారు చేశాడు భగవంతుడు. కాబట్టి ఈ పంచభూతాలతో తయారు చేశాడు కాబట్టే ప్రకృతిని చూస్తే ఇది పులకించిపోతుంది. కాబట్టి సహజ సిద్ధంగా మీరు పల్లెటూర్లలో చూడండి, మీరు చాలా మందిని ప్రకృతితోనే మమేకమై బ్రతుకుతూ ఉంటారు. అవును. ఇలాంటి అట్టపెట్టెల్లో కాకుండా అవును. ప్రకృతితో మమేకమై బ్రతుకుతుంటారు. వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది. వాళ్ళు హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నారు జీవితాన్ని. ఓకే. చాలా మటుకు ప్రశాంతంగా గడుపుతారు వాళ్ళ జీవితాన్ని. కాబట్టి ప్రకృతితో నిరంతరం మనం బ్రతకాలి. చూడండి, మనం ఒక విల్లాలోకెళ్ళాము. ఆ విల్లా చుట్టూరు మీరు గార్డెన్ వేసుకున్నారు. ఎంత హాయిగా ఉంటుంది అతని మానసిక పరిస్థితి. కాబట్టి నీకు నిరంతరం కూడా ప్రకృతి అనుసంధానంగా మనం బ్రతకటం వల్ల మన జీవనం యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. తద్వారా మనిషి శాంతిగా, ప్రశాంతంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రకృతితో పంచభూతాలతో మిళితమైన దేహం కాబట్టే దీన్ని పాంచభౌతికమైన శరీరం అంటున్నాం. ఓకే. అది సంబంధం. మరి ఈ ప్రకృతిలో మనం భాగం కదా. ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి. చెట్లు, చేమలు, పుట్టలు, అనేక కోటాను కోట్ల జీవరాశులు. ఎస్, ఇవన్నీ మనతో మాట్లాడతాయా? 100% మాట్లాడతాయి. ఆ? వాటికి ఒక భాష ఉంది కదండి. ఆ. భాష లేకుండా దేనికైనా ఉందా దేని చెప్పండి? భాష దానికి. దేని భాష దానికి ఉంది. ఇప్పుడు సముద్రంలో జీవరాశులు ఉన్నాయి, వాటి భాష వాడికి ఉంది. ఓకే. చెట్ల భాష చెట్లకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ఎలాంటి భాష ఉందో వాటికి కూడా భాష ఉంది. Right. ఎందుకు ఉంది అంటే పర్టికులర్గా మీరు చూడగలిగే శక్తి మీలో ఉంటే
100% అవి ఏం చెప్తున్నాయో మనతో మాట్లాడొచ్చు. మనం వాటితో కనెక్ట్ అయ్యి మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడొచ్చు అంటే మీకు రమణ మహర్షిని మనం ఉదాహరణగా తీసుకుంటే అరుణాచలంలో రమణ మహర్షిని ఆయన ప్రతి చెట్టుతోటి, ప్రతి పుట్టతోటి, ప్రతి జంతువుతోటి మాట్లాడేవాడు ఆయన. ఆ భాష మనకు తెలియాలంటే ఎంతో సాధన చేయాలి. ఓకే. ఓకే. మన ధర్మం ఏ విధంగా చెప్పిందో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో మనం నిరంతరం నడిచి చూపిస్తే మనకు కూడా అలా అటువంటి శక్తులు సిద్ధిస్తున్నాయి. ఉదాహరణకి నేను ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తాను నేను. యాహ్! ప్లీజ్. నేను ఒకరోజు ఒక ఇంట్లో ఉన్నాను. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఓకే. టీవీలో కూడా ఆర్టిస్ట్ ఆయన. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఉండంగా నేనేదో స్నానం చేస్తున్నప్పుడు నాతో ఒకరోజు ఇక్కడ పోయినసారి చెప్పినట్టుగా చేపలు ఒకరోజు నాతో మాట్లాడాయి. మాకింకా ఆహారం వేయలేదు అన్నది. ఆ! ఇదేంటిది ఏదో చేపలొచ్చి చెప్తున్నాయి ఆహారం వేయలేదు అని అసలు నేనే వండర్ అయిపోయాను. ఆ తర్వాత వెంటనే నేను ఆ రూమ్‌లో నుంచి వచ్చేసి మా వాడు ఉన్నాడక్కడ. జయకృష్ణ ఏమిటి ఇది చేపలు ఆహారం వేయలేదని చెప్తున్నాయి. నాకొచ్చింది మెసేజ్ వచ్చింది అన్నా. ఏంటి సార్ మెసేజ్? నేను ఆ ఎదురింటి వాళ్ళకి చెప్పొచ్చానండి ఏమని. నేను 2 డేస్ అయింది ఇక్కడికొచ్చి. సరే నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను చూడండి అన్నాడు. ఎమ్మటే ఫోన్ చేసి కనుక్కున్నాడు. కనుక్కుంటే ఏమైంది? సార్ మేము మర్చిపోయామండి వేయలేదని అన్నారు. నాకు ఆ చేపలతో ఒకలాంటి అనుబంధం ఉంది. నేను అప్పుడప్పుడు ఎళ్లి వస్తుంటాను ఆ ఇంటికి. ఓకే. కాబట్టి నాతో మాట్లాడే శక్తి వాటికి కలిగింది. అవి మాట్లాడితే నాకు అందుకునే శక్తి భగవంతుడిచ్చాడు. కానీ అట్లని నాకేం తెలీదు వాస్తవంగా చెప్పాలంటే. ఆ! ఆ ఇన్సిడెంట్ నాకు తెలిసింది. అలాగే మీలో కొన్ని నాడులు యాక్టివేట్ అయితాయి. ఓకే. కొన్ని బ్రహ్మనాడులు అంటాం. ఈ నాడులు గాని, సహజ చక్రాలు గాని మనలో కొన్ని యాక్టివేషన్ జరిగినప్పుడు ఏందంటే కొన్ని శక్తులు సహజంగా మీకొస్తున్నాయి. కాబట్టి ఓకే. ప్రకృతితో ప్రతి దానితోనూ మీరు మాట్లాడగలరు. ఈ జీవం ఉన్న ప్రతి దానితో గూడా పుట్టతో, చెట్టుతో, రాయితో ప్రతి దానితో గూడా మీరు మాట్లాడగలిగే శక్తియుక్తులు కలిగి ఉంటారు. ఆ! అందుకనే మనకి ఆ శక్తి భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. ఓకే. సాధన ద్వారా మనకి ఈ అవకాశం వస్తుంది. ఓకే. ఓకే. రైట్ గురూజీ. ఇంకొక సందేహం. ఈ చిత్రగుప్తుడు అని ఒక బ్యాచ్ ఉంది గదా! హ్మ్. మన పాప పుణ్యాలు లెక్క రాస్తాడు. అవును. నరకంలో ఉంటాడు. హ్మ్. హ్మ్. యమధర్మరాజుతో కూర్చొని మన పాప పుణ్యాలు హ్మ్. నిజంగా ఆయనే రాస్తాడా? హ్మ్. మన పాప పుణ్యాలు అసలు ఎవరు లెక్కిస్తారు? వాళ్ళ లెక్క ఏంటి అసలు? దానికి ఒక కొలమానం ఇదంతా ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మనకి మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలంటే గ్రహం అన్నాం కదా! అవును. అవును. గ్రహం అంటే అర్థం ఏమిటండి అసలు? మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు అవును. జనరల్‌గా. లేదు. గ్రహం అంటే గ్రహించబడేది. ఓహ్! గ్రహించబడేది. నిరంతరం నువ్వు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటావు. ఇప్పుడు ఈ జన్మ ఎత్తినట్టు కాదు మీరు లెక్క. ఎన్నో జన్మలు తీసుకుంటావు. అన్ని జన్మల్లోనూ ఈ గ్రహాలున్నవి. గ్రహం గ్రహించబడుతుంది. నీ పాప పుణ్యాలని గ్రహించబడుతుంది. ఓహ్! కాబట్టే దానికి గ్రహ్ అనే శబ్దం ఆ శబ్దం అందుకే వచ్చింది. కాబట్టి ఓకే. ఆ గ్రహం గ్రహించి మంచి కార్యక్రమాలు, పుణ్యాలు చేసుంటే నీకు అనుగ్రహిస్తుంది. లేదంటే నీ మీద ఆగ్రహిస్తుంది, నిన్ను నిగ్రహిస్తుంది. ఓయ్! ఆ! పాప పుణ్యాలను ఈ గ్రహాలే అంచనా వేస్తున్నవి. ఓకే. కాబట్టి నిరంతరం సూర్య, చంద్రుడు ఈ కాలానికి 2 కన్నులైతే మిగతా గ్రహాలన్నీ గూడా మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా లెక్కలోకి తీసుకుంటున్నవి. తీసుకొని ఓకే. నెక్స్ట్ జన్మ నీకు ఎటువంటి జన్మ ఇవ్వాలి అనేది మళ్ళా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ జన్మ నువ్వు పూర్వజన్మలో ఈ విధంగా చేశావు కాబట్టి నీకు నెక్స్ట్ ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో నీకు చాలా కష్టాలున్నాయి. మరి ఏం చేస్తావు? కష్టాలున్నప్పుడు తండ్రి నేను ఎలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతాను, ఎట్లాగైనా సరే నేను మిమ్మల్ని మెప్పించి బ్రతుకుతానని మళ్ళా అక్కడ వరం తీసుకొని మళ్ళా మనిషిగా వస్తున్నాడు. ఆ! వాడి చిట్టా మొత్తం అక్కడ వస్తుంది. చేసిన తప్పులన్నీ కూడా అక్కడ తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు సరే ఇలా ఉంది కదా ఏం చేస్తావు ప్రజెంట్ అని అంటాడు. సరే ఇవి పోవటానికి ఏంటి అని అడుగుతాడు. ఆ! ఇదిగో ఈ వ్రతం చేయి ఇలా ఉంటుంది, ఈ పుణ్యం చేయి ఇలా ఉంటుంది, ఈ స్తోత్రం చదువుకో ఇలా ఉంటుంది, ఈ యాగాలు చేయి, యజ్ఞాలు చేయి, ఇలా చేస్తే ఈ కర్మను కూడా నువ్వు ఈజీగా కరిగించుకోవచ్చు అంటాడు. రైట్, ఓకే, అలాగే ఆయన సిద్ధమై వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా మామూలే యథాస్థితి. మర్చిపోతావా? కామ క్రోధ మదమాశ్చర్య లోభ అహంకారాలకు తమో గుణం, సత్వగుణం, రజోగుణం అనే గుణాలకు వీడు వశపడిపోయి మామూలుగా అయిపోతుంటాడు. మళ్ళా రిపీట్ పునరపి ఇగ. జననం, ఆ! పునరపి మరణం రిపీట్ అవుతూ ఉంటుంది జనం.